నిర్ణయం ప్రభుత్వం తీసుకునేది అమలు చేసే ముందు మేము కమిటీ వేసామని చెప్పుకోవడానికి ఉద్దేశించింది అది. దానికి వేలలేయడం, చప్పట్లు కొట్టడం, అదేదో గొప్పదిగా జై పవన్ కళ్యాణ్ అనటం, ఆ మీటింగ్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే వీళ్ళకి అంత అవగాహన లేదు ఆ శాసనసభ విధానం మీద. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని చాలా గొప్పగా అదొక పదవి. అనేక సార్లు నేను డిప్యూటీ సీఎం అయ్యానంటే, డిప్యూటీ సీఎం అనేటటువంటిది సుచరిత కూడా అయ్యింది. ఎవరు వినుతానా ఎవరో ఇంకొక వనిత అయ్యింది. తర్వాత ఆయన పేరేంటి అహ్మదుల్లా అయ్యాడు, సుచరిత అయ్యారు, వనిత అయ్యారు, నారాయణ స్వామి అయ్యారు. మనం డిప్యూటీ సీఎం అనేటటువంటి పదపోని వాళ్ళతో చూస్తే భిన్నంగా ఉన్నారు. ఏముంది మీడియా కవరేజ్ తప్పించి, కొంచెం పవర్స్ ఉన్నాయి, మీడియా కవరేజ్ తప్పించి ఏమైనా చేయగలుగుతున్నాం మనం? మన శాఖలకు సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి చేశారు, వాళ్ళకి ప్రచారం లేదు. ఈయన ఒక పిఆర్ టీమ్ ప్లస్ ఒక సెలబ్రిటీ కాబట్టి ప్రచారం జరుగుతుంది. వాళ్ళ శాఖలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేసి అప్పట్లో అన్ని ప్రభుత్వ షాపులు పెట్టింది నారాయణ స్వామి మంత్రిగా ఉన్నప్పుడేగా. మరి అదేం కుంభకోణం కాదు కదా, రాష్ట్రంలో అతిపెద్ద సంస్కరణ అది. అంతకంటే సంస్కరణ నేను ఏమన్నా తెచ్చాను లేదు కదా. ఇప్పుడు ఇట్లాంటి మనం మాట్లాడితే బోలెడు ఉంటాయి బేసిక్గా. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అది చాలా పెద్దది అనుకుంటున్నాడు. మనం తటస్థులుగా చూసినప్పుడు ఆయన స్ట్రేచర్ కదా. ఆఫ్టర్ ఆల్ ఆయన ఆలోచిస్తుంది ప్రజలు నన్ను అంతగా అంగీకరించలేదు కాబట్టి ఇది కాదు అనేది. ఇప్పుడు సింపుల్ ఏంటంటే ఆయన అన్నారు కాంగ్రెస్ని వైసీపీగా మార్చేసినట్టు మనకు ఓట్ బ్యాంక్ లేదని. ఎందుకు లేదు నీకు? అంతకంటే వెర్రితనం ఇంకోటి లేదు. కాంగ్రెస్ వాళ్ళందరూ జగన్ని నమ్మారు, ప్రజారాజ్యం వాళ్ళందరూ నిన్నెందుకు నమ్మలా? ప్రజారాజ్యం వాళ్ళందరూ నిన్ను నమ్ముంటే